స్పైన్ సర్జరీ తర్వాత మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే రికవరీ లేట్ అవ్వడం కానీ, దీనివల్ల కొత్త రకాల ఇబ్బందులు రావడానికి కానీ అవకాశాలున్నాయి. ఇవేంటో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ చేసిన తర్వాత ప్రజల్లో ఒపీనియన్ ఏంటంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కామన్గా నేను చూస్తూ ఉంటాను కదా పేషెంట్స్తో మాట్లాడినప్పుడు, కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటే దానివల్ల ఫాస్ట్గా రికవర్ అవుతారని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అది ఫస్ట్ మిస్టేక్ అందరూ చేసేది. ఈ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నామో మన మజిల్స్కి, మన కండరాలకి రెస్ట్ ఇస్తున్నాం అన్నమాట. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఈ కండరాలు బలహీనపడి అవి తర్వాత దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి మనకి చాలా టైం పడుతుంది. అంటే రికవరీ చాలా డిలే అవుతుందన్నమాట. అందుగురించే మేమేం చేస్తామంటే యాక్టివిటీ యాజ్ టాలరేటెడ్ అంటాం. అంటే మీరు ఏ యాక్టివిటీ ఇబ్బంది లేకుండా చేసుకోగలను అనుకుంటే అది చేసేసుకోమని చెప్తాం. వాకింగ్ చేయమంటాము. ఆ తర్వాత ఇంట్లో పనులు కూడా చిన్న చిన్న పనులు స్టార్ట్ చేసుకోమంటాం. అంటే మీరు ఏదైనా యాక్టివిటీ యాజ్ టాలరేటెడ్ అంటే ఏంటంటే ఈ పని ఇబ్బంది లేకుండా చేసుకోగలను అనుకున్నప్పుడు అది చేసేసుకోమని చెప్తాం. ఏదైనా ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ చేస్తే నొప్పి పెరుగుతుంది అని అనుకుంటే అది తగ్గించుకోమని చెప్తాం. సో ఇది యాక్టివ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బెడ్ రెస్ట్ వలన మనకి హాని జరగడమే కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. బెడ్ రెస్ట్ ఏంటంటే కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోమంటాం. అది చాలా అసాధారణం అనమాట, రోజు జరిగేది కాదు. సో ఫస్ట్ అందరూ చేసే తప్పు రెస్ట్ తీసుకోవడం. రెస్ట్ కాకుండా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించి వాకింగ్ చేయడం, డైలీ యాక్టివిటీస్ ఏది చేయగలనంటే అది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెండోది, కింద పడుకోమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కింద పడుకుంటే మాకు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఐడియా ఏంటంటేనండి, ఈ ఫ్లాట్ బెడ్ అంటే ఈ గతుకులు లేకుండా, అంటే మామూలు మన కుక్కి మంచాలు, ఈ ఎగుడు దిగుడు లేకుండా ఉండే ఏరియా మీద పడుకోవాలి. అంటే కొంతమందికి మ్యాట్రెస్లు, కాటన్ మ్యాట్రెస్ తీసుకోండి. కాటన్ మ్యాట్రెస్లో ఒక్కొక్కసారి కాటన్, ఒక్కోసారి ముద్దలు ముద్దలుగా తయారై ఎగుడు దిగుడుగా తయారవడానికి ఛాన్స్ ఉంది. ఇలా లేకుండా ఫ్లాట్ మ్యాట్రెస్ మీద పడుకోవచ్చు. కింద పడుకుంటేనే మనకి రికవరీ బాగుంటుంది అనేది కాదనమాట. సో పడుకునేటప్పుడు ఈ ఫ్లాట్ మ్యాట్రెస్ మీద పడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అది చెప్తాం. ఏం జాగ్రత్తలు అంటే, మనం కింద కూర్చోవద్దని చెప్తాం. నేల మీద కూర్చోవడం, ఇలా బాసిపట్లేసి కూర్చోవడం చేయొద్దని చెప్తాము. హైట్లో చైర్లో కూర్చోమని చెప్తాము. కంటిన్యూస్గా ఒకేసారి కూర్చోవద్దని చెప్తాం. ప్రతి అరగంట 30 గంటకి ఒకసారి లేచి 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోమని చెప్తాం. అంటే ఇది వర్క్ చేసేవాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ వర్క్ చేసేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఇతరత్ర జాబ్స్, డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో వర్క్ చేసుకోమని చెప్తాము. కానీ ప్రతి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి ఒకసారి లేచి 1-2 నిమిషాల పాటు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోమని చెప్తాం. ఇవండి అపోహలు, కామన్గా అందరిలో చూసే అపోహలు ఇవి. కానీ నేను చెప్పిన అడ్వైజ్ ప్రాపర్గా ఫాలో అయినట్లయితే రికవరీ ఫాస్ట్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.